ప్రతి మా సభ్యుడు, నేను సాధారణ సభ్యుడే, మీలో ఎవరన్నా ప్రెసిడెంట్ కావచ్చు, అందరికీ అవకాశం ఉంది. ఐఎమ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. మీరు నన్ను ఎన్నుకున్నారు. ప్రతి మా మెంబర్ చిరునవ్వుతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఈ రెండు జరగాలంటే 3 ఆయుధాలు ఉండాలి. ఒకటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు చర్చించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టి, ఎగ్జిక్యూటివ్లో అందరూ ఆమోదం తీసుకున్న తర్వాతే ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎలా జరగాలని నా కోరిక. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. డిసిప్లిన్, క్రమశిక్షణ. మనం, నా దగ్గర నుంచి ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక డిసిప్లిన్తో ప్రవర్తించినప్పుడు, మాకి గౌరవం ఇచ్చినప్పుడు కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతాయి. డిసిప్లిన్ రెండో ఫోకస్. మూడో ఆయుధం వెల్ఫేర్. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట ఫస్ట్ నుంచి. నేను ఎప్పుడైతే వెల్ఫేర్ కమిటీ స్థాపించిన తర్వాత, నేను తీసుకుని చైర్మన్గా పనిచేసిన దగ్గర నుంచి ఈ యొక్క వెల్ఫేర్, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాను. నేను ఎప్పుడు చెప్తాను, మిలిటెన్సీ ఇన్ థాట్, డెమోక్రసీ ఇన్ యాక్షన్. ఆలోచనలో విప్లవం, ఆచరణలో ప్రజాస్వామ్యం. ఈ రెండింటిని పాటిస్తాం మేము. ప్రధానంగా ఏంటి కార్యక్రమాలు, ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది చాలామందికి ఒక ఆకాంక్ష, ఒక ఆశ. ప్రోయాక్టివ్, ఇన్నోవేటివ్, కన్స్ట్రక్టివ్. ప్రోయాక్టివ్, ఇన్నోవేటివ్, కన్స్ట్రక్టివ్. మేము తీసుకునే కార్యక్రమాలు చురుగ్గా, కొత్తదనంతో, సృజనాత్మకతో, నిర్మాణాత్మకంగా మేమందరం పనిచేస్తాం. రెండోది మా యాంథమ్. ఇంత విన్నారు. మనందరినీ ఒకటి చేసే అమ్మకి ఒక గీతం. ఇది నా మొదటి బహుమతి. ఇది ప్రారంభం మాత్రమే. వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ 1 పాయింట్, నరేష్ గారు నేను అన్న మాట వాడిండకూడదు. నా మనసులో ఉండేది మాట్లాడతా. మేము అని మాట్లాడాలి. ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్. నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు అందరూ కలిసే చేశాం. కానీ నరేష్ గారు మేము, మా ప్యానెల్ అంటే మేమందరూ కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పిండాలి. ఇది ఒక చిన్న కరెక్షన్. ఇట్స్ ఓకే. మేమందరూ కలిసి ఉంటాము, కలిసి చేస్తాము. కానీ మాట్లాడడం కూడా అందరూ కలిసి మాట్లాడాలి. ఎస్. ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు. కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్ అడుగుతున్నారు. అండ్ ఎవరు ఏమి చెయ్యట్లేదు, ఏదో ఒకరు మొదలు పెట్టాలని నేను వచ్చాను. అది కూడా సరే వద్దామని, జీవితాన్ని మాత్రమే ఫస్ట్ కంటెస్ట్ చేపిద్దామని అనుకున్నా. సరే నేను ఎందుకు నిలబడ్డా, నేను నిలబడిండు కూడా. సరే ఈయన అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను. సరే జీవితాన్ని కంటెస్ట్ చేస్తాము, నరేష్ గారు కంటెస్ట్ చేస్తారు. నా పార్ట్ వాట్ ఈస్ మై పొజిషన్ ఆఫ్టర్ దే విన్నింగ్. మనం వెళ్తే ఇంటర్ఫియరెన్స్, నేను వస్తే ఇంటర్ఫియరెన్స్, నాకు పోస్ట్ లేకుండా పోస్టుతో ఉండాలి అన్నదానికోసం నేను ఏదైనా చెయ్యాలి, చేపించాలి. లేదంటే నేను ఊరికే ప్రచారం చేసి ఏమీ చెయ్యకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతాను, ఏం యూస్. సో ఐ డిసైడెడ్ టు ఓకే అని వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. ఇదే జరిగింది. సో వి సిన్సియర్లీ వి హెల్ప్ నరేష్ టు విన్. అండ్ ఆయన విన్ చేశారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. అండ్ ఆయన చెప్పింది అంతా మేము నిలబడి, అందరూ కలిసి నిలబడి పనిచేస్తాము, మేము నెరవేరుస్తాము.